దేవుని యొక్క ప్రణాళిక చాలా శక్తివంతమైన ప్రణాళిక. మొర్దుకై దాన్ని అర్థం చేసుకున్నాడు, హామాను దాన్ని అర్థం చేసుకోలే. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు మనం ఆలోచన చేసి హామానులాగా నమ్ముదామా, మొర్దుకైలాగా నమ్ముదామా? మన జీవితంలో భక్తిలో మనం జ్ఞానవంతులం కావాలి, ముందుకు దేవునిలో పెరగాలి, దేవునిలో ఆనందించాలి, పరలోకమునకు సంబంధించినటువంటి దీవెనలు స్వతంత్రించుకోవాలి. మనం జ్ఞానపరమైనటువంటి భక్తి చేయాలి అని అంటే మనం నమ్మాలి. ఏంటో తెలుసా? నా జీవితంలో దేవుని ప్రణాళిక ఉన్నది, అది శక్తివంతమైనది. ఆ శక్తి ముందు ఏది పని చేయదు, ఇది మనం నమ్మాలి. ఇది మొర్దుకై బాగా నమ్మాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు. ఎస్తేరు, మరి ఒక దిక్కు నుంచి దేవుని యొక్క సహాయం వస్తుంది. యూదులకు విమోచన కలగ చేయాలని దేవుని సంకల్పం. దాని ముందర ఎస్తేరు, రాజు దగ్గరికి పోతే రాజు నన్ను చంపేస్తాడని భయపడుతున్నావేమో, నిదానంగా సహాయం చేద్దాం అనుకుంటున్నావేమో, ఇంకొంచెం ఆలస్యం చేద్దాం అనుకుంటున్నావేమో, భయపడుతున్నావేమో, తెగించలేకపోతున్నావేమో, నాకెందుకు అనుకుంటున్నావేమో, రానినయ్యాను ఇంకా నాకెందుకు, నా బ్రతుకు నేను చూసుకుందాం అని అనుకుంటున్నావేమో. ఎస్తేరు, ఎస్తేరు, దేవుని ప్రణాళిక ఎంత శక్తివంతమైందో నువ్వు మర్చిపోవచ్చేమో కానీ నేను మర్చిపోను. నువ్వు సహాయం చేయడానికి రానివయ్యావు, నువ్వు నడిపించడానికి రానివయ్యావు. నువ్వు దేవునికి లోబడకపోతే దేవుని ప్రణాళిక ఎంత శక్తివంతమైనదో మాకు తెలుసు. నువ్వు సహాయం చేయకపోతే ఇంకో దిక్కు నుంచి సహాయం వస్తుంది. దేవుడికి ప్రణాళిక ఉన్నది, ఆ ప్రణాళిక శక్తివంతమైనది. నువ్వు లోబడకపోతే దేవుడు నిన్ను వంచి తీసుకొచ్చుకుంటాడు. అదే దావీదు ఒకసారి బెత్షెబాను ముట్టుకొని దేవుడికి దూరంగా పారిపోతే దేవుడు వచ్చి, దావీదు వదిలేది లేదమ్మా నిన్ను, అయితే పాపం చేసావు, పారిపోవాలని చూసావు, సుఖాన్ని చూసుకున్నావు, నేను ప్రామిస్ చేశాను నీ పట్ల ప్రణాళిక నాకుంది, ఆ ప్రణాళిక మార్చుకునే పరిస్థితి లేదు. అట్లని పాపం చేసావని వదిలేది లేదు. పాపం చేసావు కాబట్టి బెత్తం వాడతా, నేను ప్రణాళిక వేసుకున్నాను కాబట్టి నీ సింహాసనాన్ని స్థిరపరుస్తా. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అబ్బాయిలు, అన్నలు, అక్కలు వినాలి. మన జీవితంలో మన పట్ల దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టే పాపములో నుంచి, లోకములో నుంచి సంఘములోకి వచ్చాం. దేవుని ప్రణాళిక ఉంది కాబట్టే దేవుడు మనల్ని ఆశీర్వదించి మన చేతికి బైబిల్ ఇచ్చాడు. దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టి మన జీవితంలో సేవకుల్ని, కాపర్లను మనకిచ్చాడు. దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టి నీకు గవర్నమెంట్ ఉద్యోగాలను ఇస్తున్నాను, పని నేర్పిస్తున్నాను, రాజకీయ పలుకుబడిని ఇస్తున్నాను. నా ప్లాన్లో భాగం అవన్నీ.